తండేల్ చాలా బాగుందండి. దొల్లగొట్టేసాడు నాగ చైతన్య. నేను అసలు ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చింపేశాడు పర్ఫార్మెన్స్. అంటే చందు మొండెట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నది వేరు, ఇది నా అంచనాకు మించి ఉంది సినిమా. ఇప్పటి వరకు నాగ చైతన్య గారి కెరీర్లో కొన్ని అక్కడక్కడ ప్లాప్స్ వచ్చినాయి, కానీ ఈ సినిమాతో వడ్డీతో మొత్తం చెల్లించేశాడు. మన సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు ఫీక్స్. ఆవిడ డ్యాన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ బాగా చేసింది. మెయిన్ వచ్చేసి ఇంటర్వెల్కి ముందు నాగ చైతన్య ఒక ఎపిసోడ్ చేశాడు జైల్లో. అంటే బట్టలో గట్ట తీసి ఒక ఎపిసోడ్ చూపించారు. ఆ ఒక సీన్ అయితే నాగ చైతన్య చేయడానికి చాలా గట్స్ ఉండాలి. ఆయన ఒప్పించి చేయడం అసలు మెయిన్ హైలైట్ సినిమాకి. చాలా బాగుంది. చందు మొండెట్ గారికి హ్యాట్స్ ఆఫ్. సినిమా అంటే ఇదే బ్లాక్ 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 బాస్టర్. నాకు నాగ చైతన్య ఇస్ బ్యాక్. ఈ స్టోరీ బ్రో మత్స్యకారుల గురించి ఏమన్నా అంటే మత్స్యకారుల కష్టాలు, శ్రీకాకుళంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా అసలు ఈ స్టోరీని మనం మెయిన్గా నాగ చైతన్య హ్యాట్స్ ఆఫ్ అండ్ సాయి పల్లవి వారిద్దరు ఎమోషనల్ సీన్స్ చూస్తే ప్రతి సీన్ బ్రో ఏడా మిస్ కాకుండా అసలు ప్రతి ప్రేమ చాలా బాగుంది. అండ్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. తండేల్ సినిమా, తండేల్ స్టోరీ ఏంటి, తండ్రి వాళ్ళు ఎలా కష్టపడతారు, వాళ్ళు తినడానికి ఎలా కష్టపడతారు అనే స్టోరీ అనేది చాలా నీట్గా సూపర్గా చూపించారు. నాగ చైతన్య యాక్టింగ్ ఏం యాక్టింగ్ అనేది చంపేసి నన్ను చంపాడనా, ఆ యాక్టింగ్ చచ్చిపోయినా. అసలు సాయి పల్లవి స్పింగ్ బ్రో హైలెస్. ఆ సాంగ్కి డాన్స్ చేస్తుంది బ్రో, స్పింగ్ ఎగినట్టు ఎగురుతుంది బ్రో. అంతేగా ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ భయ్యా, సూపర్ లవ్ స్టోరీ. ఇద్దరు ఎమోషనల్ కళ్ళ నీళ్ళు. నాకు ఎందుకు ఏడుస్తారు నాకే అర్థం. అందరి అన్న ప్రతి ఎంతమంది ఉన్నాడో అంతమంది ఏడ్ చేస్తారు. ఎందుకంటే ఆ స్టోరీ అలా ఉంది. అది కంటెంట్ అంటే ఆ కంటెంట్ వేరే. అసలు కల్ట్ మూవీ. అండ్ నాగ చైతన్య అన్న ఇట్టు కొట్టిండు. అఖిలేని ఫ్యామిలీలో కొందరు నెగిటివ్ నా కొడుకులరే ఇట్టు కొట్టారు, అయిపోయింది కాదు, ఇప్పుడు స్టార్ట్ అయింది సినిమా స్టార్ట్. చెప్తా 1000 కోట్లు మాత్రం రాకపోతే నేను గుండు గీసుకుంటా. నా పేరు రాకేష్. 10 రోజుల 1000 కోట్లు రాకపోతే గుండు గీసుకుంటా. పుష్ప రికార్డు బద్దలు క్రాస్ చేస్తాడు అంతే. సూపర్ సూపర్ సూపర్. మెయిన్గా అల్లు అరవింద్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఇలాంటి సినిమా తీసుకొని బడ్జెట్ కూడా లెక్క చేయకుండా మా కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిండు. మీరు తీసిన సినిమా సూపర్ సార్. గీతా యాడ్స్కి అండ్ బండువాస్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. యాక్షన్ లాగా ప్రతి 5 మినిట్స్కో ఫైట్ సాంగ్ కాదు. ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి. రియల్ స్టోరీ, రియల్ కంటెంట్. చైతన్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. సాయి పల్లవి గారు డామినేట్ చేశారని ఇందాక ఎవరు అడుగుతున్నారు. సాయి పల్లవి కాదు, నాగ చైతన్య గారి యాక్టింగ్ స్కిల్స్ ఈ మూవీలో చాలా క్లియర్గా కనిపిస్తాయి. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి బ్రో? సినిమాలో ప్లస్ మైనస్ ఇది క్రియేటెడ్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. సో స్టోరీ మెయిన్ బిగ్ పాయింట్. దాన్ని డైరెక్టర్ గారు చందు గారు తీయడంలో చాలా సక్సెస్ అయ్యారు. సాంగ్స్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్స్ సాంగ్ సినిమాకి చాలా హైలైట్గా నిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే సినిమా నేనే సింగిల్ చింతకాయని నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిన సినిమా చూస్తే బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏడవకుండా ఉండలేరు. సినిమా చాలా బాగుంది.